మనం చిన్నప్పటి నుంచి హిస్టరీ పుస్తకాలు చదువుకున్న ఎల్లోరా, అజంతా అవి మనం చూడబోతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎల్లోరా దగ్గర. ఎల్లోరా గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. ఆగో జనాలు జర ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు కెమెరా దిగంగానే. అవి ఏం చేయలేము, ఇవన్నీ కామనే. మనం ఇట్లా వీడియోలు చేసుకుంటూ అందరితో కలిసిపోయాం అంతే. ఇంకా కొత్తలో మొహమాటం ఉంటుండే, మొహమాటం పోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎల్లోరా కేవ్స్. ఈ ఎల్లోరా గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ మీకు కనబడుతున్న కొండ పేరు చరణాద్రి హిల్. ఈ హిల్ మీద 34 గుహలు ఉన్నాయి. మొత్తం కలిపి 100 పైన గుహలు ఉన్నాయంట. కానీ 34 మాత్రం మెయిన్ గుహలు. ఇందులో 17 హిందూ గుహలు, 12 బుద్ధులకు సంబంధించిన గుహలు, ఇంకా 5 జైన్ గుహలు మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి వెహికల్ మొదలవుతుంది. మనం కావాలంటే వెహికల్లో ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది మొత్తం మ్యాప్. 1 నుంచి 34 గుహలు. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నాం. యు ఆర్ హియర్. కేవ్ నెంబర్స్ 1 2 3 4 5 6 అని చెప్పి మొత్తం ఇక్కడ దాకా కేవ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇది దొన్కాంబి కేవ్, పరశునాథ్ కేవ్, చోటా కైలాష్. ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కైలాష్ సింగిల్ స్టోన్ మీద చెక్కిన టెంపుల్. అది కైలాష్. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఎల్లోరా కేవ్స్ జర్నీ ఇది. ఎలక్ట్రికల్ వెహికల్లో కూర్చున్నాం. ఆ తర్వాత ప్రశాంతంగా పైన ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ జర్నీని ఆస్వాదిద్దాం. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చిన తర్వాత మనకి ఈ పాయింట్లో ఆపారు. ఇక్కడ గుహ నెంబర్ 30 నుంచి 34 మధ్యలో ఉన్నాయి. ఇక్కడ జైన్ టెంపుల్స్ ఉన్నాయి. ఇదంతా చూడండి సింగిల్ శిల్పం, అంటే ఒకటే కొండ మీద ఎక్స్కవేట్ చేసి తవ్వినది ఆర్కిటెక్చర్ అనమాట. మీకు ఒక జైన్ టెంపుల్, ఒక బుద్ధ టెంపుల్, ఇంకా ఒక హిందూ టెంపుల్ చూపిస్తాను. నేను లోపలికి వెళ్ళొచ్చా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ బయట నుంచి మొదలెడుతున్నాను. చూడండి, శిలలతో శిల్పాలు చెక్కినారంటారు కదా, ఇది కొండనే శిల్పంలాగా ఒక పెద్ద మందిరంలాగా చెక్కారు. అసలు అమేజింగ్ ఉంది. నేనైతే వీడియోలో చెప్తున్నట్టు కాదు, వచ్చి ఫీల్ అయితే తెలుస్తుంది. అంటే అప్పట్లో వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, వాళ్ళు ఎలా చేసేవారని ఆలోచిస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. 10th 11th సెంచరీకి సంబంధించిన టెంపుల్స్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గుర్తించింది. అంటే మీకు తెలిసిందే కదా. ఇక్కడ ప్రతి కేవ్కి ఈ విధంగా శిలాఫలకం ఉంటుంది. కావాలంటే చదువుకోవచ్చు. 10th 11th సెంచరీ ఏడీలో కట్టిన టెంపుల్స్ ఇవి. ఇది జైన్ టెంపుల్. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. ఇదంతా సింగిల్ శిల్పం. ఎక్కడి నుంచో శిల్పాలు అంటే శిలలు తెచ్చి కట్టింది కాదు. ఇక్కడున్న కొండనే తొలిచి కట్టిందనమాట ఒక భారీ ఏనుగు. ఇదిగోండి మొత్తం గుణవంతో తవ్విన అచ్చులు కనబడుతున్నాయి చూడండి. ఇది జైన్ టెంపుల్. ఇక్కడ బయట కంట్రీ వాళ్ళు కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి. ఒక ధ్వజస్తంభం. ఈ శిలల పైన ఎక్కద్దు అని చెప్పి రాసుంది. ఓకే, ఇవి టెంపుల్స్. పైనుంచి మీకు వర్షం నీళ్ళు పడుతుంది చూడండి. కొండల నుంచి కారే నీళ్ళు అనమాట. ఒక వర్షాకాలంలో వచ్చే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇక్కడ అంతా కూడా. ఇదిగోండి. ఓకే, మీకు ఒక గుహ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, జైనులు బుద్ధులు అందరూ కూడా మన మహావిష్ణువు స్వరూపులే. రైట్, ఇక్కడ రాయికి కన్నం కూడా పడిపోయింది చూడండి. బాగుంది కదా. ఎల్లోరా కేవ్స్ అంటే ఏంటో అనుకున్నా. రియలీ ఫీల్స్ గుడ్. ఇదిగోండి ధ్యానమూర్తి. గ్రీష్ణేశ్వర టెంపుల్ చూసి ఆగిపోకండి. ఈ వీడియో కూడా మొత్తం చూడండి. మధ్యలో మీకు కైలాష్ చూపిస్తాను. కైలాష్ టెంపుల్.
సింగిల్ శిలతో కట్టిన ఒక పెద్ద హిందూ టెంపుల్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ వెళ్తాము, అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మా గ్యాంగు, లోకేష్, సతీష్ రెడ్డి అండ్ శ్రవణ్. ఓకే, ఈ విధంగా ఉంది జైన్ టెంపుల్. కేవ్ నెంబర్ ఎంత బయట చూపించే 32 32 కేవ్ నెంబర్. ఇదండి సెంటర్లో టెంపుల్. నెక్స్ట్ చోటా కైలాష్ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్దాం. అందరు వ్లాగర్లు అయిపోయారు, నేను వ్లాగ్ చేస్తుంటే వాళ్ళ స్టైల్లో వ్లాగులు చెప్తారు. ఓకే, ఈ వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేయండి రావడానికి, డిఫరెంట్ వైబ్స్. ఇది కేవ్ నెంబర్ 32లో ఫస్ట్ ఫ్లోర్, ఇంద్రసభ అంటారు ఈ కేవ్ నెంబర్ 32ని. ఇదిగోండి అప్పట్లో మన మొఘళ్ళు సృష్టించిన ధ్వంసాలు, ఫేస్ మొత్తం డ్యామేజ్ చేశారు. మొత్తం అప్పట్లో వాళ్ళ రాక్షస ఆనందం ఈ విధంగా ఉండే అనమాట. బాగుంది కదా. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఎల్లోరా కేవ్స్లో ఈ డ్యామేజెస్ చూడండి. చూస్తున్నారు కదా, చెయ్యి లేదు, కాలు లేదు, అండ్ మధ్యలో ఉన్న జైన విగ్రహాన్ని కూడా మొత్తం ఫేస్, బాడీ డ్యామేజ్ చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేసి ఉంటారో అనేది మీరు జస్ట్ గెస్ చేయండి. సో అది మన దేశంలో మన సిగ్గు చేటుతనం అదనమాట. అపార్ట్మెంట్లో పిడుగుపడింది, ఏమైంది తెలుసా? పిడుగుపడి మాయా ఈ మాయాలోకం. ఈ గుహ పేరు యమునా గుహ, డెడికేటెడ్లీ మేడ్ ఫర్ శివయ్య. లోపల ఒక పెద్ద శివలింగం ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మన ముస్లిం రాజులు డ్యామేజ్ చేసిన ఆనవాళ్ళు చూపిస్తాను చూడండి. ఏవైతే బయటికి ప్రొజెక్టే ఉన్నాయో చేతులు, కాళ్ళు, వాటిని ఎరగొట్టేశారు శివయ్య, పార్వతి. ఇటువైపు కాళీమాత చూడండి, చేతులు ఎరగొట్టేశారు. చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది. బీయింగ్ ఏ సనాతని నాకైతే లిటరల్లీ బాధ అనిపిస్తుంది. అప్పట్లో వీళ్ళకి ఇంత శిల్పకళా నైపుణ్యమా, ఇలాంటిది ఫ్యూచర్ జనరేషన్ తెలియకూడదని చెప్పేసి డ్యామేజ్ చేశారనమాట. సో అది కథ, వాళ్ళు ఇవన్నీ చేయడానికి గల కారణాలు. చూడండి, అజానుబాహుల్ లాంటి ఇద్దరు ద్వారపాలకులు ఈ శివయ్యని చూపిస్తాను, మధ్య వాళ్ళు నించున్నారు. ఒక భారీ శివయ్య విగ్రహం, చాలా హ్యూజ్, చాలా చీకటిగా ఉంది. ఈ చుట్టుపక్కల కూడా, అంటే ఈ గుహల లోపల చాలా గబ్బిలాలు ఉన్నాయి, బ్యాట్మ్యాన్స్, అవి కూడా చూపించేస్తాం మీకు ఒకసారి. ఇక్కడ మెయిన్ కైలాష్ టెంపుల్. నెక్స్ట్ ఆ కైలాష్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మన ఇక్కడికి వచ్చిన ఎల్లోరా కేవ్స్ యాత్ర సమాప్తం అవుతుంది. చూడండి లోపల కేవ్స్లో గబ్బిలాలు, వందలాది గబ్బిలాలు ఉన్నాయి, నేను వెళ్ళను. ఇదిగోండి ఇటువైపు కూడా ద్వారపాలకులు, మధ్యలో శివయ్య లింగం. చాలా మంచి అనిపిస్తుంది ఎల్లోరా కేవ్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. టైం ఉంటే ప్రశాంతంగా 1, 2, 3 డేస్ కూడా తిరగచ్చు. అన్ని శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగోండి ఎంతో కష్టపడి చెక్కిన మన హిందూ దేవతలు శివయ్య, నందీశ్వరుడు, బ్రహ్మ, విష్ణు. వాట్ టు టెల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండ్ భారీ పిల్లర్స్. ఈ శివుని టెంపుల్ దగ్గరలోనే ఒక మైమరిసిపోయే వ్యూ చూపిస్తాను. ఇదిగోండి వర్షాకాలంలో మాత్రం ఈ వ్యూ చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అండ్ ఎ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళొచ్చు. అక్కడ కూడా గుహ ఉంది, అక్కడ ఇంకో చిన్న గుహ ఉంది.
ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది. వర్త్ ఉంది, వర్త్ వర్మ వర్త్. ఎల్లోరా కేవ్స్ అంటే ఏంటో అనుకున్నా కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంకి వస్తే మాత్రం ఈ ఎల్లోరా కేవ్స్ని చూడడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కేవ్ చూద్దాం. ఇది కేవ్ నెంబర్ 16. ప్రపంచంలోనే సింగిల్ స్టోన్తో చెక్కబడిన కేవ్ ఇది, కైలాస కేవ్. ఇందులో ఉన్నది శివయ్య. మీకు ఇక్కడ నా నేమ్ ప్లేట్ చూపిస్తాను. ఇది బయట నుంచి వ్యూ చూడండి, పైనుంచి చూస్తే మీకు మొత్తం టెంపుల్ కనబడుతుంది. ఇది సింగిల్ స్టోన్ తవ్విన తర్వాత లోపల నుంచి స్కూప్ చేశారు, అంటే రాళ్ళని తీసిన తర్వాత సింగిల్ స్టోన్తో కట్టిన టెంపుల్. ఇదిగోండి, ఇది చరిత్ర. ఈ టెంపుల్ని కట్టడానికి, అంటే కట్టడం కాదు, స్కల్ప్చర్ చేయడానికి, అంటే సింగిల్ స్టోన్తో స్కల్ప్చర్ చేసి కట్టడానికి 200 సంవత్సరాలు పట్టింది. లిటరలీ 200 years ఇది కట్టడానికి. చాలా పురాతనమైన టెంపుల్. రామాయణం, మహాభారతం అన్నిట్లో కూడా ఈ టెంపుల్ గురించి ప్రస్తావించారు. లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. చాలా పెద్ద శివయ్య లింగం ఉంటుందంట, ఏనుగులు, స్తంభాలు, ఇంకా చాలా ఉంటాయి. లోపలికి వెళ్ళి మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కైలాస టెంపుల్ ద్వారం ఇది. ఈ ద్వారం అంతా కూడా శిల్పాలు ఉన్నాయి. మన హిందూ దేవతలు ఈ గోడ మీద చెక్కారు, కానీ చాలా విగ్రహాలు డ్యామేజ్ అయిపోయాయి. డ్యామేజ్ చేసేసారు, డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా మీకే తెలియాలి ఏం జరిగింది అనేది. పాత హిస్టరీ మీరు తెలుసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తెలుస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కంప్లీట్ సింగిల్ స్టోన్ చూడండి. ఎంట్రీ. ఇక్కడ కాళీమాత విగ్రహం ధ్వంసం అయిపోయి ఉంది. ఎంటర్ అవగానే మనకు కనబడేది లక్ష్మీమాత, పైన ఏనుగులు, రెండు పక్కన కూడా ద్వారపాలకులు. ఇటువైపు పెద్ద ఏనుగు ఉంది, ఇటువైపు కూడా ఏనుగు ఉంది. అస్సలు వీళ్ళకి ఎలా అనిపించింది ఇలాంటి శిల్పాలని ధ్వంసం చేయాలని చెప్పి దరిద్రులు. ఒక పెద్ద ధ్వజారోహణం, పెద్ద పిల్లర్, ఆర్కిటెక్చరల్ బ్యూటీ అని చెప్పొచ్చు. ఇలా కొండని, ఒక సింగిల్ కొండని తొలుచుకుంటూ కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కో శిల్పం ఒక్కో బ్యూటీ మీకు నేను చూపించిన తర్వాత ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది 12-13 శతాబ్దాల్లో మళ్ళీ రిపేర్ అయ్యాయంట. మీకు కనబడుతున్నాయి కదా మధ్య మధ్యలో సున్నం ప్యాచెస్, అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ సున్నాన్ని ఫిల్ చేసి మళ్ళీ స్ట్రెంథనింగ్ చేశారు. కైలాస టెంపుల్ ఎడమ వైపు ఇక్కడ ఏనుగు ఫేస్ ఉంది కానీ తొండం ధ్వంసమైంది. ఇటువైపు కూడా ధ్వజస్తంభం. దీన్ని మాత్రం డ్యామేజ్ చేసే దమ్ము వాళ్ళకి లేదు, అంత ఈజీ కూడా కాదు. చూడండి, ఫేస్ మొత్తం ఇలా చెక్కేశారు. నాకైతే బూతులు వస్తున్నాయి దరిద్రులు. ఇవ్వండి ఎంత పొడుగుంది, జస్ట్ చూడండి. మనుషులు ఇంతే ఉన్నారు, హైట్ మాత్రం అంత పెద్దది. శిల సింగిల్ స్టోన్ అంటేనే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అప్పట్లో ఇలా చెక్కు ఉంటారని చెప్పి 200 సంవత్సరాలు స్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చూడండి, కంప్లీట్ సింగిల్ స్టోన్, మధ్యలో మాత్రం టెంపుల్. ఈ శిల్పకళ నైపుణ్యం చూడండి, మొత్తం మహాభారతం స్టోరీ ఉంది ఇందులో, నీట్గా చెక్కబడింది. ఎంత హైట్ చూస్తున్నారా? రియలీ హ్యాట్స్ ఆఫ్ టు మన హిందూ వైభవానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అప్పట్లో మన హిందూ రాజులు తయారు చేసినవి, కట్టించినవి, వాళ్ళ గొప్పతనం. అండ్ ఇవి కట్టడానికి ఎంత శ్రమించి ఉంటారో కార్మికులు. మెయిన్ గుడి గోపురం, ఏనుగులు తొండాలన్నీ ఎరగొట్టేశారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది వెనక నుంచి వ్యూ. లైటింగ్ కొంచెం ఆపోజిట్ ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తాను. ఒక పెద్ద రథంలాగా ఉంది, చుట్టూ కూడా ఏనుగులు. ఆ పైన మన హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి.
మళ్ళీ పైకి వెళ్ళి చూద్దాం, మీకు వెనకాల నుంచి చూపించేస్తాను. అసలు ఎలా చక్కెర ఆలోచిస్తేనే దిమ్మ తిరిగిపోతుంది, మామూలు విషయం కాదు ఇలా ఫింగర్ స్టోన్ చెక్కడం అంటే. చుట్టూ ఏనుగులు, గుడి వెనుక భాగం చూడండి పైన ఎలా ఉందో. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది. టెంపుల్ పైకి, మందిరం పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది, లోపల నుంచి మెట్లు ఉన్నాయి. అప్పట్లో అందరూ హైట్ ఉండేవారు కదా, వాళ్ళ గురించి మెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. మాకైతే కొంచెం ఇబ్బంది అయింది, లేక ఎక్కితే మాత్రం చాలా కండరాలు పట్టేస్తాయి. ఇక్కడ చెప్పులు వేసుకోకూడదు. ఈ లోపల మాత్రం నందీశ్వరుని విగ్రహం ఉంది. ఇదంతా రిపేర్ ఆన వాళ్ళు, సున్నం ఉంది కదా. నందీశ్వరుడు ఎదురుగా మనకి శివయ్య విగ్రహం ఉంది. నందీశ్వరుని ఫేస్ కూడా డ్యామేజ్ అయింది చూడండి. శివయ్య టెంపుల్ లోపల గర్భగుడికి పైన చూడండి రష్ చాలా ఎక్కువగా ఉంది లోపల వైపు. ఎల్లోరా కైలాష్ టెంపుల్లో ఉన్న శివయ్య లింగం, భారీ లింగం ఉంది. ఈ శివయ్య లింగం మాత్రం పూజల్ని నోచుకోరు, ఇక్కడ ఎవరు పంతులు ఉండరు, డైరెక్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. మౌంట్ కైలాష్ టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. శివయ్య లింగం మనకి ఆ లోపల ఉంది. ఇక్కడ గైడ్కి డబ్బులు ఇస్తే ఈ విధంగా లైట్ తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పైన ఈ విధంగా దేవతా మూర్తులు ఉన్నాయి. ఇక్కడితో కృష్ణేశ్వర అండ్ ఎల్లోరా కేవ్స్ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ట్రావెల్ బ్లాగ్స్తో కలుసుకుందాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఓం నమః శివాయ్, శంభో శంకర, జై హింద్.